రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పొలం వచ్చేసి మధుర గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. సీడ్ రకం వచ్చేసి జైబేరి. ఇక్కడ చూడొచ్చు పూత, కాపు మరియు కాయలు వరుసగా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి దాదాపు 3 నెలల పంట. ఆల్రెడీ పత్తి కూడా పగిలింది, ఒకసారి ఉడికించారంట. ఇంకోటి ఇక్కడ మనం గమనించేది ఇక్కడ వచ్చేసి వీళ్ళు రైతు సోదరులు ఇక్కడ ఇంకోటి కూడా గమనించవచ్చు. ప్రతి చెట్టుకు కూడా ఇంకా 2-3 పూతలు ఉన్నాయి. అలాగే మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి మొక్కకు కూడా గమనించవచ్చు అనమాట. ఒక చెట్టుకు వచ్చేసి 2-3 పూతలు మరియు మొగ్గలు, కాయలు కనిపిస్తున్నాయి. ప్రతి మొక్క కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఈ సీడ్ వచ్చేసి మనకు 5 ఇళ్ళు పగులుతుంది. అన్ని రకాలుగా అనుకూలం అన్నమాట. మొక్క కూడా 3 నెలలు, దాదాపు 3 నెలలు పైరు అయినప్పటికీ కూడా ఇంకా చిగురు చాలా నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం రైతును మెచ్చుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా చేశాడు. మందులు కానీ బాగా కొట్టినట్టున్నాడు అనమాట. ఎందుకంటే ఎక్కువ కాపు అనేది ఎక్కువ పూర్తిగా రాలేదు. కాపు ఎక్కువ శాతం సెట్ అయిపోయింది అనమాట. ఇట్లా 5 ఇళ్ళు పలిగినాయి. అక్కడ కనపడుతుంది కదా, ప్రతి మొక్క కూడా ఈ విధంగానే ఉంది. కాకపోతే కొంచెం ఇంచుమించు అయినట్టుగా ఉంది. దానికని ఒక్కొక్క మొక్క చిన్నగా ఉన్నాయి. కొన్ని మొక్కలు పెద్దగా ఉన్నాయి. కొంచెం నాటేటప్పుడు అటు ఇటు అయిందనమాట. కొన్ని మొలవలేదేమో సరిగా. ఫ్రెండ్స్, ఈ సీడ్ వచ్చేసి జైబేరి. రైతు సోదరులు ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి 5 ఇళ్ళు పగులుతుంది. కూడా చాలా నీట్గా ఉంది. జైబేరి సీడ్స్. చూడొచ్చు ఇక్కడ ఒక దగ్గర 2 కాయలు ఉండడం కూడా. పూత, కాప చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడొచ్చు. సీడ్ వచ్చేసి జైబేరి, మధుర గ్రామము, ఆదోని మండలము, కర్నూలు జిల్లా. రైతు పేరు బసన్న. అప్పుడప్పుడు బసన్న గారు ఈ పొలానికి అప్పుడప్పుడు కాలువ నీరు కూడా పెడతా ఉంటారు. అయినా కూడా ఇంత కాపు పట్టడం మరియు మొక్క కూడా చాలా హెవీగా పెరిగింది. అలాగే కాపు కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు మొత్తం కాయపట్టి చాలా చెట్లు అయితే వంగిపోయినాయి. ఇలా వాలిపోయినాయి అన్నమాట కొద్ది వరకు.